హాయ్ ఫ్రెండ్స్, శ్రీ సూర్య డ్రైవింగ్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. నేను ఇప్పుడు ఈ వీడియోలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి క్లచ్ ఏ విధంగా రిలీజ్ చేయాలో చెప్తున్నాను. చాలామంది క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు వెంటనే రిలీజ్ చేయడం వల్ల వెహికల్ ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది, డ్రైవింగ్ నాకు వస్తుందా రాదా అన్నట్లు. అటువంటి ఏం బాధపడకండి. క్లచ్ ఏ విధంగా రిలీజ్ చేస్తే వెహికల్ ఫ్రీగా ఈజీగా మూవ్ అవుతుందో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు కూడా మన రైట్ లెగ్తో ఓన్లీ యాక్సిలరేటర్ బ్రేక్, యాక్సిలరేటర్ బ్రేక్, యాక్సిలరేటర్ బ్రేక్, ఓన్లీ రైట్ లెగ్తో మాత్రమే ఈ రెండు పెడల్స్ మీద మనం యూజ్ చేసుకోవాలి రైట్ లెగ్. ఓకే, మనకి రైట్ లెగ్ అనేది ఈ రెండు పెడల్స్ మీద యూజ్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయాలి కాబట్టి మనకి యాక్సిలరేటర్కి బ్రేక్కి మధ్యలో మన రైట్ లెగ్ అనేది ఇలా ఫుట్ కిందకి టచ్ అయ్యి మ్యాట్కి ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సిలరేటర్ మీదకి బ్రేక్ మీదకి జరుపుకోవచ్చు మన రైట్ లెగ్. అండ్ యాక్సిలరేటర్ ఇచ్చే విధానం జస్ట్ ఇగోండి, బట్టలో చిగురు భాగం మాత్రం పెట్టాలి యాక్సిలరేటర్ మీద, మొత్తం ఇలా పెట్టకూడదు. ఓకే, జస్ట్ ఇలా పెడితే సరిపోతుంది, రేజ్ అవుతుంది. అలా స్లోగా యాక్సిలరేటర్ అనేది మనకి ఇవ్వడానికి బాగుంటుంది. బ్రేక్ కూడా సేమ్, ఓన్లీ బొట్టలోని చిగురు భాగం మాత్రం పెడితే సరిపోతుంది. ఓకే, మొత్తం పాదం మొత్తం ఇలా పెట్టకూడదు. ఇలా గాల్లో ఈ ఫుట్ పైకి రిలీజ్ చేసి ఇలా బ్రేక్ అనేది వేయకూడదు. ఎప్పుడు కూడా ఈ విధంగా వేసుకుంటే మనకి ఈజీగా బ్రేక్ కూడా మనం బ్రేక్ అనేది నొక్కొచ్చు. ఓకే, ఇప్పుడు క్లచ్ విషయానికి వస్తే లెఫ్ట్ లెగ్తో ఓన్లీ క్లచ్ పెడల్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా క్లచ్ అనేది లెఫ్ట్ లెగ్తో మాత్రమే యూజ్ చేయాలి. ఈ లెగ్ అనేది ఈ ఫుట్ కిందకి టచ్ అయ్యి ఉండి అండ్ పెడల్కి కూడా మన బట్టలోని చిగురు భాగం కాకుండా కొంచెం ఎక్కువగా బట్టలోని అనేది పెట్టాలి. ఎందుకంటే దీని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టాలి, మనం క్లచ్ మీద ఎక్కువ పుష్ చేయాలి కాబట్టి బలం ఎక్కువ ఉండాలి కాబట్టి మనం బట్టలోని మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టి ఈ పాదం దాకా మనం బట్టలోని పెట్టాలి. పెట్టి క్లచ్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కింద ఫుట్ కూడా ఈ విధంగా టచ్ చేసి ఉంటే మనం క్లచ్ రిలీజ్ చేసేటప్పుడు ఈజీగా రిలీజ్ అవుతుంది. ఓకే, ఫుల్గా క్లోజ్ చేసి మళ్ళీ స్లోగా క్లచ్ రిలీజ్ చేయాలి. ఈ విధంగా క్లచ్ అయితే రిలీజ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్గా క్లచ్ క్లోజ్ చేసి గాలిలో ఇక ఈ ఫుట్ ఇలా రిలీజ్ చేసి ఇలా రిలీజ్ చేసేస్తారు. ఇలా రిలీజ్ చేయడం వల్ల మనకు వెహికల్ అనేది జంపింగ్ అవుతూ అయిపోద్ది ఫస్ట్ గేర్లో. ఓకే, అందువల్ల ఎప్పుడు కూడా ఇలా ఫుల్గా క్లచ్ క్లోజ్ చేసి ఫుట్ ఇలా పైకి పెట్టి ఇలా రిలీజ్ చేయకూడదు. ఓకే, ఇలా క్లోజ్ చేసి ఈ ఫుట్ కింద టచ్ అయి ఉండి స్లోగా ఈ విధంగా రిలీజ్ చేసుకుంటే మనకి ఈజీగా క్లచ్ మూవ్మెంట్ అనేది ఫస్ట్ గేర్లో అండ్ ప్లేన్ రోడ్లో మాత్రమే స్మూత్గా వెహికల్ మూవ్ అవుతుంది. ఓన్లీ ప్లేన్ రోడ్లోను క్లచ్ అనేది ఈ విధంగా స్లోగా రిలీజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ గేర్లో వెహికల్ క్లచ్ పైకి వెంటనే వదిలేస్తే ఏమవుద్దో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ డౌన్ చేశాను, ఇప్పుడు క్లచ్ వదలగానే చూసారా ఫుట్ ఇలా పైకి రిలీజ్ చేసి క్లచ్ వదలని వెహికల్ అనేది ఆగిపోయింది. ఓకే, అదే అలా కాకుండా మీకు క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తే వెహికల్ ఏ విధంగా మూవ్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫుల్గా క్లచ్ క్లోజ్ చేసాం, ఫస్ట్ గేర్ వేసాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ప్లేన్ రోడ్లో మాత్రమే క్లచ్ ఈ విధంగా వదలాలి. ఓకే, ఇప్పుడు స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, ఫుట్ కింద టచ్ అయి ఉంది, ఫస్ట్ గేర్ వేసాను, హ్యాండ్ బ్రేక్ డౌన్ చేశాను, క్లచ్ రిలీజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కూడా క్లచ్ అనేది ఒక మార్జిన్గా రిలీజ్ చేయాలి. అంటే ఒక ½ ఇంచ్ రిలీజ్ చేసామా లేదా ఒక ఫుల్ ఇంచ్ రిలీజ్ చేసామా, క్లచ్ ఎప్పుడు స్లోగా రిలీజ్ చేస్తే వెహికల్ అనేది మూవ్మెంట్ అనేది జరుగుతుంది. వెహికల్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, క్లచ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం, హాఫ్ క్లచ్కి అండ్
ఫుల్ క్లచ్ ఎప్పుడు రిలీజ్ చేస్తే ఎప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హాఫ్ క్లచ్ మాత్రం రిలీజ్ చేశాను, ఫుల్గా క్లచ్ అయితే రిలీజ్ చేయలేదు. హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి అక్కడ మార్జిన్గా పెట్టి బ్రేక్ మీద కాల్ తీస్తే వెహికల్ మినిమం మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇంకా మనం స్పీడ్ పెంచుకోవాలంటే వెంటనే క్లచ్ రిలీజ్ చేయకూడదు. యాక్సిలేటర్ మీదకి వెళ్ళి యాక్సిలేటర్ ఇస్తూ ఉన్న క్లచ్ రిలీజ్ చేస్తే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. వెంటనే మళ్ళీ వెహికల్ ఆపాలనుకుంటే క్లచ్ క్లోజ్ చేసి స్లోగా లైట్గా బ్రేక్ వేస్తే వెహికల్ అయితే ఆగుతుంది. మళ్ళీ వెహికల్ మూవ్ చేయాలి అంటే వెంటనే క్లచ్ స్లోగా రిలీజ్ చేసుకోవాలి. అంటే ఒక మార్జిన్గా ఒక హాఫ్ ఇంచి లేదా ఫుల్ ఇంచి రిలీజ్ చేసినట్లు, ఒక హాఫ్ ఇంచి రిలీజ్ చేసినట్లు ఇలాగ క్లచ్ అనేది ఒక మార్జిన్గా పెట్టి అక్కడ ఆపాలి క్లచ్ని. అక్కడ క్లచ్ని ఆపి అప్పుడు బ్రేక్ మీద కాల్ తీస్తే వెహికల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ స్పీడ్ కావాలనుకుంటే బ్రేక్ మీద కాల్ తీసి లైట్గా యాక్సిలేటర్ ఇస్తే వెహికల్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే, మళ్ళీ వెహికల్ ఆపాలంటే మళ్ళీ ఫుల్గా క్లచ్ క్లోజ్ చేసి అండ్ బ్రేక్ వేస్తే వెహికల్ ఆగుతుంది. అండ్ మళ్ళీ మూవ్ చేయాలనుకుంటే చిన్న క్లచ్ రిలీజ్ చేస్తూ హాఫ్ ఇంచ్ రిలీజ్ చేశాక బ్రేక్ వదిలితే వెహికల్ మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఇంకా స్పీడ్ కావాలనుకుంటే మనకి యాక్సిలేటర్ మీదకి వెళ్ళి యాక్సిలేటర్ ఇస్తూ స్పీడ్ పెంచుకోవాలి. మళ్ళీ క్లచ్ క్లోజ్ చేసి స్లోగా లైట్గా బ్రేక్ వేయాలి. ఈ విధంగా మీరు క్లచ్ మూమెంట్ అనేది స్లోగా ఒక మార్జిన్గా రిలీజ్ చేస్తూ వెహికల్ మూమెంట్ చూసి అప్పుడు బ్రేక్ మీద కాల్ తీసి యాక్సిలేటర్ ఇస్తే మీ వెహికల్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. వెంటనే ఆగిపోకుండా ఇలా జంపింగ్ ఆగిపోకుండా వెహికల్ అనేది స్మూత్గా మూవ్ చేయాలి అంటే స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ ప్లెయిన్ రోడ్లో మాత్రమే. అప్లో ఉండేటప్పుడు ఏ విధంగా క్లచ్ రిలీజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.